డబ్బులు తక్కువ డాన్స్ చేస్తారు. ఎట్లా వస్తుంది ఊపు? 8 లక్షల నుంచి 29 lakhs దాకా వచ్చానంటే తెలియని ఆనందం రా. చూసా, నాకు నీ పిల్లలు అంటే కూడా ఎంత ఇష్టం. నీ పిల్లలు గెలవడానికి నేను ఓడిపోతూనే ఉన్నాను. ఓడిపోయేటప్పుడు ఇలాంటి డైలాగులే వస్తాయి, వద్దు. సో జడ్జెస్, విత్ యువర్ పర్మిషన్ కెన్ వి స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. తరుణ్ మాస్టర్. సో ఫస్ట్ రౌండ్ లో రవి నువ్వు పంపిస్తున్నావా లాస్ట్ నువ్వు పంపిస్తావా? ఆబ్వియస్ గా నేనే పంపిస్తా. ఏమంటావు రవి? నాటి నుంచి వచ్చేస్తున్నాడు రవితేజ, అది కూడా సూపర్ పాట. ఈ పాట చూసి మా తరుణ్ మాస్టర్ 2, 3, 4 పేపర్లు చించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇలాంటి డాన్స్ మా తరుణ్ మాస్టర్ కి చాలా ఇష్టం. అందుకే నాటి నుంచి వచ్చేస్తున్నాడు రవితేజ. సో లెట్స్ వెల్కమ్ రవితేజ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. కోడి కూర చిల్లుగారి కోడి కూర చిల్లుగారి కోరి వడ్డించుకోవే ఒక్కసారి. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. పప్పు చారు ఉప్పు చాప ఇందా అందించుకుంది కన్నె పాప. ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది కొంగ చాప. ఇప్పసారలో దుప్పి కూరలా ఇట్టాన్ని నడుము నిక్క ఇరగదీయన్నా. ఉలవ చారులో ఎన్న ముద్దలా ఉడికే తగ్గిస్తూ చలవ ముద్దులియన్నా. తందూరి కన్న చుక్కరో ఉరుక్కు తింటే గొంగూర మటన్ ముక్కరో. కుర్రాడు గొప్ప ఎగురులే కుమ్మేసుకుంటే రొయ్యల్ల చిత్త చిగురులే. కోడి కూర కోడి కూర చిల్లుగారి కోరి పట్టించుకోవే ఒక్కసారి. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. పప్పు చారు ఉప్పు చాప ఇందా అందించుకుంది కన్నె పాప. ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది కొంగ చాప. మాస్టర్ ఏంట్రా? మాస్టర్ మాస్టర్ మీతో కలిసి ఒక మూమెంట్ చేయాలి మాస్టర్. ఓస్ ఇంతేనా? అయితే ఓకే. ఏడా మ్యూజిక్.
చేప పులుసులా పట్టుకుంటే జారిపోగలా వరద నీటిలో పులుసు చేపలా వరస నాతో కలిసిపోయిలా ఏ వేడి వేడి గుడ్డు పరటులా ఈడు కొంపనిట్ట బాకిలా లేత ఉడుములా లివర్ కూరలా ఉడుకు నాకు ఎక్కుతాంది ఆహా ఏయ్ నిప్పు కోడి చీకు ముక్క నిప్పు కోడి చీకు ముక్కలా నా పక్క వచ్చి లిప్పు రుసులు ఇచ్చుకోయిలా పొయ్యి మీద పీత కూరలా నీ పక్క వంద పట్టె మంచ మెక్కని అలా బాసు కోడిగూర కోడిగూర చిల్లుగారి కోరి వడ్డించుకోవే ఒక్కసారి కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి అప్పు చారు ఉప్పు చాప ఇంత అందించుకుంది కన్నె పాప ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది తుంగ చాప మాస్టర్ ఇదే మ్యూజిక్ ఇంకో స్టెప్ వేయించు కోడిగూర చిల్లుగారి కోరి వడ్డించుకోవే ఒక్కసారి కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి పప్పు చారు ఉప్పు చాప ఇంత అందించుకుంది కన్నె పాప ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది తుంగ చాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప చంగాది చీర గుట్టు చూసుకోండి ఏ పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ చక్ చక్ నీలక్ టిక్ టిక్ డోలక్తో చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో ఒక్కొక్కళ్ళు ఇలా డాన్స్ చేస్తే ఎలా అండి సెమీ ఫైనల్స్ కి వస్తున్నాం అని ఇప్పుడే తెలుస్తుంది నాకు ఈ పర్ఫార్మెన్స్ హౌ యు లైక్ ఇట్ సదా డాన్సర్స్ రవితేజ మాస్ మహారాజా అయిపోయావు చాలా బాగా చేస్తున్నారు మీరు మనోజ్. ఎప్పుడు వరకు మాస్టర్ అంటున్నారు మాస్ సాంగ్ తీసుకుంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అన్ని మూవ్మెంట్స్ ఫాస్ట్ గా వేయడం అవసరం లేదు, కొన్ని మధ్యలో గ్రేస్ మూవ్మెంట్స్ ఉంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. అదే మీరు చేశారు. మధ్యలో ఎక్స్ప్రెషన్స్ గానీ ఇద్దరు మధ్యలో కెమిస్ట్రీ గానీ చాలా బాగా చూపించారు. రవితేజ చాలా బాగా చేశావు. చాలా ముద్దుగా అనిపించింది నాకు. ధ్వని నీ గురించి చెప్పడం అవసరం లేదు, యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ కిల్లింగ్. థ్యాంక్ యూ మ్యామ్. నీ ఫేస్ తో నువ్వు చాలా బాగా ఆడతావు. సో ఐ జస్ట్ లవ్డ్ ఇట్ ఫర్ ఆల్ యు గైస్. వెయ్య ఏ కొట్టు కొట్టు నెల నచి ఎలే కొట్టేలా నచి కొట్టు కొట్టు దమ్మి చూసి దండాల తేలా. శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? డీజే మాస్ మహారాజ్ ఎవరు? రవితేజ చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ మాస్టర్. మన దగ్గర మాస్ ఫోక్ సాంగ్ బాగా ఎవరు చేయగలరంటే నో డౌట్ రవితేజ. మంచి మాస్ సాంగ్ చూపించారు. మాస్టర్ గారికి ఇంకా బాగా నచ్చింది, మసాలా ఎక్కువ ఉంది కదా. తరుణ్ మాస్టర్ మీకు చాలా నచ్చిన డాన్స్? నా లైఫ్ లోనే ఫస్ట్ టైం ఇలా జడ్జ్మెంట్ ఇస్తున్నాను. నంబర్ 1 బాయ్స్ అంతా సూపర్ గా చేశారు. నంబర్ 2 మన మసాలా మహారాజా ధ్వని సూపర్ గా చేశారు. తర్వాత మనోజ్ నువ్వు కూడా బాగా కంపోజ్ చేశావు. ఇక్కడ అందరూ రెడీ అవుతున్నారు, సడన్ గా ధ్వని వచ్చింది. మాస్టర్ గారు నాకు ఆశీర్వాదం ఇవ్వండి, నేను ఈ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాను, సరే మా బాగా చేయాలన్నారు కదా. ఓకే, ఏం చేస్తుంది ఈ అమ్మాయి చూస్తే మీరందరూ దుమ్ము దులిపి దంచి కొట్టేశారు. ఈసారి ఇది పెట్టుకుంటాను అడ్వాన్స్ గా. ఇలాగే నాకు ఇంకొకసారి వేస్తేనే ఈ పేపర్ చింపుతాను. ఓకే మాస్టర్, మీరు పేపర్ చింపేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను మాస్టర్. ఈసారికి చింపేయండి, నెక్స్ట్ టైం బాగా చేస్తాం.
గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. సో రవి, ఈ మాస్ మసాలా పర్ఫార్మెన్స్ కి నీ దగ్గర ఆన్సర్ ఏంటి? ఈ పర్ఫార్మెన్స్ ని కరెక్ట్ గా ఢీ కొట్టాలి అంటే ఇట్ హాస్ టు బి డిఫరెంట్. ఒక మంచి కాన్సెప్ట్ తోని ఇంతవరకు ఢీ జూనియర్ స్టేజ్ మీద ఇలాంటి పర్ఫార్మెన్స్ రాలేదు. సో అదేంటో మీరే స్వయాన చూడండి. ఇట్ ఈస్ రోహన్ దిస్ టైం. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ రోహన్ ఫ్రమ్ రవి's team. నమో నారాయణాయ. రాహిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. రాహిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు. వీర శైవుల బెదిరింపులకు పరమ వైష్ణవం మోగదులే, ప్రభువు ఆనతికి జడిసేనాడు పడమట సూర్యుడు పొడవడులే. రాజ్యలక్ష్మీనాథుడు శ్రీనివాసుడే, శ్రీనివాసుడి వారసుడి విష్ణుదాసుడే. దేశాన్నేలే వారంతా రాజరాజులే, రాజలకు రాజు ఈ రంగరాజనే. మీకెలా నచ్చింది మన రోహన్ పర్ఫార్మెన్స్? బాయ్స్ కూడా రమ్మనండి. విశాల్, యు డిడ్ ఇట్ గుడ్ జాబ్. డీజే సెట్ మీద ఫస్ట్ టైం చేయటం, చేసిన తర్వాత నేను ఫుల్ సాంగ్ చేయలేరేమో అనుకున్నా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇటు కార్నర్కి వస్తుంటే వచ్చి ముగ్గురు ఇలా ఉండాలి కదా, సెంటర్ లో ఉండేవాడు ఇటు వస్తున్నాడేమో అనుకున్నా. వచ్చి కరెక్ట్ గా లెగ్ క్యాచ్ చేయటం చాలా కష్టం. అది మీ హార్డ్ వర్క్ కనబడుతుంది. సాంగ్ ఎంత ఫీల్ ఉందో రోహన్ కూడా అంత బాగా పర్ఫామ్ చేశాడు. ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే, కలిసే క్రేజీ న్యూసెన్సే, లవనే బండికి లేదు రివర్సే. వెలిగిపోతున్నా వెన్నెల్లో తాజులా, ఎదిగిపోతున్నా ఎవరెస్టల్లా, మెరిసిపోతున్నా రెయిన్బోలో రంగుల, ఇష్క్ జెండా ఎగరేస్తున్నా పిల్లని వల్ల. నాకు నువ్వు చేసిన అన్నిట్లోకి ఇది నాకు చాలా బాగా నచ్చింది. బాయ్స్, కొరియోగ్రఫీ, రోహన్, టోటల్ ఓవరాల్ గుడ్ షో.
Sada, how do you like it? చాలా డిఫికల్ట్ యాక్ట్ ప్రెజెంట్ చేశారు మీరు ఇవాళ. చాలా బాగా నచ్చింది నాకు. వెయ్యవయ్యా వెయ్యి. Tarun Master, మీకు ఎలా అనిపించింది రోహన్ పర్ఫార్మెన్స్? ఈ పర్ఫార్మెన్స్ వచ్చి ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. అంటే బ్లైండ్ ఫోల్డెడ్ గా చేయాలంటే చాలా కష్టం. ఈ ముగ్గురు కోఆర్డినేషన్ కరెక్ట్ గా సింక్ అయ్యి అక్కడెక్కడ మిస్ అవ్వకుండా దే పర్ఫార్మ్ వెరీ వెల్. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. Thank you so much, judges. Thank you, boys. Thank you, Vishal. So, Ravi, first round lo votes chusedam. Please come in. Lasya, please get Ravi Teja. So, judges, two totally different acts. First round lone meeku konచెం difficult decision. Shekhar Master, me vote. రోహన్ది చాలా బాగుంది, నాకు కొత్తగా అనిపించింది. మన రవితేజ దాంట్లో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు డాన్స్ ఫుల్ ఎనర్జీతో చేశాడు. ఇక్కడ రోహన్ దాంట్లో డాన్స్ ఉంది, కాంటెంపరీ ఉంది, కొత్త స్టైల్ ప్లస్ డిఫికల్ట్ టాస్క్. సారీ రవితేజ, మై వర్డ్ గోస్ టు రోహన్. Tarun Master, me vote. రవితేజ పర్ఫార్మెన్స్ వచ్చి ఇట్స్ కేక్ వాక్ లాగా. అంటే టేక్ అవే ద క్రీమ్. ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ ప్లేస్ రవితేజ కెన్ డూ ఇట్. బట్ రోహన్ చేసింది వచ్చి ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. ఇట్స్ అ వెరీ 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 టఫ్ టాస్క్. సో మై వోట్ గోస్ టు రోహన్. So, Sada, finally, your vote goes to Rohan or Ravi Teja? రోహన్ ఆఫ్ కోర్స్. Let's start round number 2. What's 2 lakh rupees? So, Lasya, second round lo ఫస్ట్ నేనే పంపిస్తాను. ప్లీజ్ సెండ్. నిహారిక అండ్ జడ్జెస్, స్టేజ్ మీద మీరు లైవ్ లో ఎప్పుడైనా ఏజ్ పెరగడం చూసారా? మా చెర్రీ వస్తున్నాడు, చూపిస్తాడు. Okay, so let's welcome Charan Tej from Lasya's team. అరే డి జూనియర్స్ చూసావారా, చిన్నపిల్లలు ఎలా వేస్తున్నారు, సూపర్ టాలెంట్ రా, నాకు కూడా అందులో వేయాలనుందిరా. ఒరే దున్నపోతులాగా ఉన్నావు, నువ్వు డీ జూనియర్స్ ఏంట్రా? మరి ఎలా రా? సరే ఓ పని చేద్దాం, మా తాత జెనెటిక్ మెషిన్ అని ఒకటి కనుక్కున్నాడు రా, అందులోకి వెళ్తే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అవుతారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అవుతారు. అది ఒకసారి ట్రై చేద్దామరా? అరే సూపర్ ఐడియా రా, చేద్దాం రా. Here I come and I right on top and of the world is where I am and who am I? A brand new man and I'm on my own and I can't stand and what I want is what I need is what I love is now can't you sing? Coming in a style of the world and shining like a diamond pearl and rocking in a new kind of sound and in the town and everybody get down and మనసే ఎనిమిది ఎనిమిది నవ నవ నవతల యువతల రాజకుమారుడు రాజకుమారుడు రాజకుమారి నడుమ మురారి ఉడుగై అడిగెను నాలి మురళికి మురిసిన వనితల ప్రేమకు ఒక్కడులే పాటకు పల్లవి హాయి నా తోటకు పువ్వుల వేయి వెన్నలవ్వని ప్రతి రేయి తేనె మనసులే పావి కదా మన తెలుగులో పాటలా Here I come and I ride on top and of the world is where I am and who am I? A brand new man and on my own and I can't stand and what I want is what I need is జోరుగా ఎద బాబులాంటి ఎగరేసే ఎర స్వేచ్ఛగా ఘాటుగా నీ యవ్వనాన్ని ప్రేమించే ఎర వెచ్చగా బసియూహలు పండించేయి నేడు రేపు నాదే హా నా ఊహలు ఎదురవుతాయి నా ఊబసి తెలుగమ్మాయి
నా ఊపిరి నీ సన్నాయి మనసు మాట ఒకటే ఒకటే Coming in a style of the world and shining like a diamond pearl and rocking in a new kind of sound and in the town and everybody get down and మనసే 28 మనసే 8 నవ 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 యువతల రాజకుమారుడులే కొత్తగా నేను దయించా గ్రహణం లేని తారగా హో మంచికే నే మనసిచ్చా స్నేహం కలిపే చేయిగా వేడి వెలుగు నావే హాయ్యో నీ కన్నే మనసుల్లో నా కాపురమే ఉంటా నేనే నంబర్ 1 నేనను చూడదు కన్ను కురుక్షేత్రమే ఎదురైతే మోసగాళ్ళకు మోసగా నీరా ఇక నాది సింహాసనం coming in a style of the world and shining like a diamond pearl and rocking in a new kind of sound and in the town and everybody get down and coming in a style of the world and shining like a diamond pearl and rocking in a new kind of sound and in the town and everybody get down and here I come and I right on top and of the world is where I am and who am I? A brand new man and on my own and I can't stand and what I want is everything. What I need is everything. So judges, how do you like this skating plus aerial act? Sada, how do you like it? చెర్రీ నీకు స్కెటింగ్ వస్తుందా? దీనికోసం నేర్చుకున్నావా? అవును మ్యామ్. చాలా బాగుంది, చాలా బాగా మేనేజ్ చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. సైతిష్ కమ్ నో ఆన్ స్టేజ్. ఇంకా కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఇంకా క్లీన్ గా ఉండేది, కానీ అది ఐ థింక్ చాలా బాగా మేనేజ్ చేశారు. ఇంతకు ముందు చరి మర్చిపోతే కానీ ఏదైనా ప్రాబ్లం అయిపోతే కానీ ఆపుతాడు కదా, అలా చేయకుండా కంటిన్యూ చేసేసాడు. చరి హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్. coming in a style of the world and చాలా బాగుంది, కంపోజిషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే కొన్ని ప్లేసెస్ లో ఇట్ వాజ్ రియల్లీ థ్రిల్లింగ్. అయిన వరకు చాలా బాగుంది, కొన్ని ఫ్లాస్ అయిపోయినాయి. ఇట్స్ ఓకే, అంటే ఈ వయసుకి నువ్వు ఇంత చేస్తున్నావు కాబట్టి దానికి నేను ఫ్లాట్. ఆల్ ది బెస్ట్ గైస్. తరుణ్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? కాన్సెప్ట్ బాగుంది, వెల్ ట్రైడ్. కొంచెం అక్కడక్కడ మిస్ఫైర్ అయింది. నాకు నచ్చింది ఏంటంటే ఆ రోప్ లో ఆ స్వింగ్ తో అతను చెరీ చేశాడు కదా, అది బాగుంది. తర్వాత నీకు మేజర్ అడ్వాంటేజ్ ఎక్కడ నువ్వు సేవ్ అయ్యావు అంటే మన ఈ బాయ్స్ ఉన్నారు కదా, నీ బాయ్స్ సూపర్ గా చేశారు. జెనెటిక్ మిషన్ వెనకాల పోయిన తర్వాత కూడా బాయ్స్ దాన్ని కరెక్ట్ గా లెవెల్ గా బ్యాలెన్స్ చేసుకొని, ఎస్పెషల్లీ ఆ బాయ్స్ వచ్చి లాస్ట్ కి ఒక ఫుల్ జోష్ లో చేశారు. అది వాస్ ఫెంటాస్టిక్. here I come and I right on top and of the world is where I am and బట్ నెక్స్ట్ టైం ఇంకా కొంచెం కాషియస్ గా ఉండు. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. శేఖర్ మాస్టర్ మీ కమెంట్స్. బాయ్స్ ఒకసారి చెర్రీ జంప్ చేసేటప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క చేశారు కదా, అది ఒకసారి చేయించరా? బాయ్స్ మీకు మంచి మాస్టర్ దొరికాడు, సాయికి మంచి గ్రూప్ దొరికింది. ఫస్టే ముందు తీసుకొని వచ్చారు చూసారా, అదొకటి చాలా బాగుంది సాయి. మళ్ళీ అక్కడి నుంచి ఆయన త్రో చేస్తే ఇలా మొత్తం హాఫ్ సర్కిల్ లాగా వచ్చి వచ్చారు. కొత్తగా నేను దయించా గ్రహణం లేని తారగా coming in a style of the world and shining like a diamond pearl and స్కేటింగ్ ఎన్ని రోజులు నేర్చుకున్నావు చెర్రీ? మాక్సిమం 10 days లో నేర్చుకున్నాడు సార్. 10 days లో నేర్చుకుని ఇలా పర్ఫామ్ చేశారంటే సూపర్. here I come and I right on top and of the world is where I am and సేమ్ ఆడికి కూడా నీలాగా డ్రెస్ వేయించుంటే బాగుండేది అనిపించింది. అవును సార్. ఓకే, అదొకటి అనిపించింది. ఈసారి చూసుకోండి. సరే సార్. వెల్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ తాయితే. రవి, సెకండ్ రౌండ్ లో నువ్వు ఎవరిని పంపిస్తున్నావు? ఫస్ట్ రౌండ్ మూలలు కొట్టేసా, సెకండ్ రౌండ్ లో ఫిక్స్ చేస్తా. జతిన్ వస్తున్నాడు. ఓకే, సో ప్లీజ్ వెల్కమ్ జతిన్ ఫ్రమ్ రవి's team. కొట్టినా దిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల
నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఆడ ఈడ ముందరుంది నీకు చెందడానికి పుట్టు మిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో Please don't disappoint us. Veya veya vey vey. అంతలేసి తొందరేంది పిల్లడా అందమంత పట్టినావు జల్లడా జల్లడా అందు పట్టులోని పొలం కూడా ఆకలేసి నంజుకోణ అక్కడ ఇక్కడ నీకు లాంటి పిల్లగాని ఎక్కడా చూడలేదే కంచి పట్టు పావడా పావడా చెక్కు రాసినట్టు లెక్క తీరినట్టు హక్కులన్నీ ఇచ్చుకోగ మందారం ఎక్కుమన్న పెట్టు పక్క తీసినట్టు మూతి ముద్దులిచ్చుకోర బంగారం అగ్గి పెట్టి చంపమ్మకే కుర్ర కళ్ళ కుంపటే మత్తులోడు లబ్బులారి స్పీడ్ వచ్చి గుద్దినట్టు కౌగిలిస్తే మెచ్చుకుంటలే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ మూవీలో మీరే కంపోజ్ చేశారు. ఇంత సూపర్ గా అవుట్ అండ్ అవుట్ డాన్స్ చేశారు. హౌ డి యు లైక్ ఇట్? చింపేశావు జతిన్ కి తోడు సాక్షి ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ మామూలుగా చేయలే. జతిన్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశారు. ఎక్స్ప్రెషన్స్, డాన్స్, గ్రూప్ బాయ్స్ సూపర్. గుడ్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ సదా, హౌ డు యు లైక్ ఇట్? సూపర్ గా ఉంది. జతిన్, సాక్షి, పా వాట్ కెమిస్ట్రీ. చాలా బాగా నచ్చింది నాకు ఈ కెమిస్ట్రీ ఇద్దరి మధ్యలో. చాలా బాగుంది. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అంశు వెల్ డన్. ఫుల్ ఆన్ డాన్సింగ్, ఫుల్ ఆన్ ఎనర్జీ, ఎక్స్ప్రెషన్స్, కిల్లింగ్. వెయ్యవయ్యా. తరుణ్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? సాక్షి అండ్ బాయ్స్ దుమ్ము దులిపారు. కొట్టినా తిట్టినా తాళి బొట్టు
సాక్షి ఫ్యాంటాస్టిక్. ఇలాగ చేస్తూనే ఉండండి, ఫైనల్స్ కి వచ్చి ఇంకా దుమ్ము దులపండి. Ravi, watch చూసేద్దాం సెకండ్ రౌండ్ కి. ప్లీజ్ కమ్ అండ్ లాస్యా ప్లీజ్ గెట్ చెరీ. So judges, voting time for the second round. Sada, your vote goes to జతిన్ చేసేది మాస్ నంబర్ ఫుల్ ఆన్ ఎనర్జీతో డాన్సింగ్ అవన్నీ ఉండేది. చరణ్ తేజది కొత్త అటెంప్ట్ ఉంది. ఫస్ట్ టైం స్కెటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా యాక్ట్ కంపోజ్ అయింది. బట్ వి కాంట్ ఇగ్నోర్ దట్ దెర్ వర్ అ లాట్ ఆఫ్ ఫ్లాస్. అంటే ఒక్క చోట కాకుండా చాలా చోట్ల మిస్టేక్స్ జరిగినాయి. అది ఫ్లాలెస్ గా ఉంటే ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ ఓటెడ్ ఫర్ ద కాన్సెప్ట్ కానీ ఒక కొత్త అటెంప్ట్ కానీ ఒక డిఫికల్ట్ టాస్క్ అని చెప్పేసి. బట్ బికాస్ ఆఫ్ ద ఫ్లాస్ ఐ వుడ్ గో విత్ జతిన్స్ పర్ఫార్మెన్స్. శేఖర్ మాస్టర్ మీ ఓట్ జతిన్ or చెరీ? జతిన్. తరుణ్ మాస్టర్ మీ ఓట్? మై ఓట్ ఆల్సో గోస్ టు జతిన్. So Ravi, నువ్వు సెకండ్ రౌండ్ గెట్ చేసావు and you are very much eligible to give her a task. అయితే మొన్న పాపం ఒక 1 month లేకుండే కదా యుఎస్ భయ్య, అక్కడ ఒక అద్భుతమైన డాన్స్ ఫామ్ చూసానండి. ఎంత పెద్ద ఉంటది, దాన్ని పట్టుకొని రౌండ్ గా తిరుగుకుంటూ చేస్తుంటారు చాలా మంది. బా నాకైతే పిచ్చెక్కిపోయింది. నేను చూడంగానే అమ్మ డీజేలో లాస్ట్ ఇయర్తో నీ డాన్స్ చేపిస్తారని ఫిక్స్ అయ్యా. కానీ లాస్ట్ ఇయర్ ఆ స్టైల్ రాదు. ఆ స్టైల్ రావాలంటే డాన్స్ తెలిసిన మనిషి మన సెట్ లో ఉండాలి. నాకంటే గొప్ప డాన్సర్ ఎవరు ఇక్కడ కాదా? దాన బంగారం దా 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 నేను చెప్తుందా. ప్యాంట్ షర్ట్ వేసుకున్నావు కదా, ఎందుకు సిగ్గు? అన్నిటికీ సిగ్గుపడుతుంటాడు. మాస్టర్ ఒక 4 సిగ్నేచర్ స్టెప్పులు కావాలి మాస్టర్, అంతే. తెలుసు కదా డాన్స్ ఫామ్ మనకు చాలా ఈజీ. మధ్యలో ఎంత పొడుగు ఉంటది. పోల్ డాన్స్. ప్లీజ్ గెట్ ది పోల్ ప్లీజ్. ఓకే రెడీ మ్యూజిక్. కొంచెమిలా చరణి ట్రిక్కులు తోడవని ఆట మొదలవని నా సోకే సొక్కిపోని సిగ్గుపడిపోగా ముప్పి మంది రైకా పట్టే పట్టి గిల్లి గిచ్చి భయమరక తాకే పుడితే బాగా ఊదేరయ్యో బాగా పట్టే పట్టి ముద్దే పెట్టి మైలవనక. రవి నువ్వు సూపర్ గా చేసావు రవి. ఎనీ డే. వాట్ ఇస్ దిస్ లాస్యా? అయిపోయింది, ఓడిపోయారు, మీరు వెళ్ళొచ్చు. ఇంకా అచ్చమైన స్వచ్ఛమైన పోల్ డాన్స్. ఫైనల్ గా మనకి ఇక్కడ భూషణ్ చూపెడతాడు. మనకు బంపర్ ఆఫర్ ఏంటంటే పోల్ కటువైపు భూషణ్, పోల్ కిటువైపు సాయి తేజ్ ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి. మనసు మీద పనులు వెయ్యొద్దు వయసు మీద ఎగరని పాలి కుర్రాళ్ళ రెక్కలితో వాడు వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద పనులు వెయ్యొద్దు వయసు మీద ఎగరని పాలి కుర్రాళ్ళ రెక్కలితో వాడు వేగాలతో ముసుగు వెయ్యొద్దు మనసు మీద పనులు వెయ్యొద్దు వయసు మీద ఎగరని పాలి కుర్రాళ్ళ రెక్కలితో వాడు వేగాలతో. Let's start round number 3. What 3 lakh rupees? రవి నువ్వు పంపిస్తున్నావా or లాస్యా నువ్వు పంపిస్తావా? లేదు లాస్ట్ స్టూడియో బాగుంది, ఆమె ఫస్ట్ పంపిస్తుంటే మనకు బాగుంది, సో పంపించేమని. అలా 2 రౌండ్లు కలిసి వచ్చాయని చెప్పేసి థర్డ్ రౌండ్ కూడా కలిసి వస్తుందని కూడా. లేదు ఈసారి నీకు కలిసి రావాలని కోరుకుంటున్నాం, సో ఫస్ట్ అందుకే. ఏంటి రవి ఇంత పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన తర్వాత నేనే థర్డ్ రౌండ్ గెలుస్తాననిపిస్తుంది. అంతే కాన్ఫిడెంట్ గా పంపిస్తున్నాను. నా టీం నుంచి సుబ్బు వచ్చేస్తున్నాడు. సో లాస్యాని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేస్తాడో లేదో చూసేద్దాం. సుభాన్ రాజ్ ఇస్ కమింగ్, ప్లీజ్ వెల్కమ్ హిమ్.
கல்லு மலை மேல கல்லுருட்டி நம்ம மன்னவரு வாரத பாருங்கடி. மதுரை குளுங்க குளுங்க நீ நையாண்டி பாட்டு பாடு, புழுதி பறக்க பறக்க நீ போடாத ஆட்டம் போடு. இந்த மண்ணு மணக்கிற மல்லிகைப்பூ நம்ம மனச எடுத்து சொல்லும், வந்து நின்று ரசிக்கிற ஊரு சனம் இந்த தேர இழுத்து செல்லும். மதுரை குளுங்க குளுங்க நீ நையாண்டி பாட்டு பாடு, புழுதி பறக்க பறக்க நீ போடாத ஆட்டம் போடு. இந்த மண்ணு மணக்கிற மல்லிகைப்பூ நம்ம மனச எடுத்து சொல்லும், வந்து நின்று ரசிக்கிற ஊரு சனா இந்த தேர இழுத்து செல்லும். வந்தார வாழ வச்ச ஊரு, புயல் வந்தாலும் அசையாது பாரு. எங்க தென்னாட்டு சிங்கம் வந்து முன்னேற்றி கொண்டு வந்த பொன்னான கதை உண்டு கேளு, அண்ணே பொன்னான கதை உண்டு கேளு. ஊரு மகிழ்ந்திடணும் நாடு செலுத்திடணும், சாமியை கும்பிட்டுக்க பூமி விளையும் அப்போ. ஊரு மகிழ்ந்திடணும் நாடு செலுத்திடணும், சாமியை கும்பிட்டுக்கோ பூமி விளையும் அப்போ. கோயில் குழந்தா ஊருக்கு அழகு, கோயில் இல்லா ஊர விளக்கு. கோயில் குழந்தா ஊருக்கு அழகு, கோயில் இல்லா ஊர விளக்கு. இந்த மண்ணு மணக்கிற மல்லிகைப்பூ நம்ம மனச எடுத்து சொல்லும், வந்து நின்று ரசிக்கிற ஊரு சனம் இந்த தேர இழுத்து செல்லும். இந்த மண்ணு மணக்கிற மல்லிகைப்பூ நம்ம மனச எடுத்து சொல்லும், வந்து நின்னு ரசிக்கிற ஊரு சனம் இந்த தேர இழுத்து செல்லும். மதுரை குளுங்க குளுங்க நீ நையாண்டி பாட்டு பாடு, புழுதி பறக்க பறக்க நீ போடாத ஆட்டம் போடு. இந்த மண்ணு மணக்கிற மல்லிகைப்பூ நம்ம மனச எடுத்து சொல்லும், வந்து நின்று ரசிக்கிற ஊரு சனம் இந்த தேர இழுத்து செல்லும். தன தன்னாரே தன்னாரே ராணனே தனே தன்னாரே ராணனே தன தன்னாரே தன்னாரே ராணனே தனே தன்னாரே ராணனே தன்னாரே ராணனே தன்னாரே ராணனே. அதிரே அதிரே கண்ணே அதிரே 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 கண்ணே அதிரே. కుదిరే కుదిరే అన్ని కుదిరే. తరుణ్ మాస్టర్ నాకు ఇది ఫోక్ అని మాస్
నంబర్ అని అర్థమైంది. డస్ ఇట్ హ్యావ్ ఎనీ నేమ్ తమిళ్లో? పక్కా మదురై ఫోక్ అంటారు. మదురైలో ఫేమస్ ఈ పర్ఫార్మెన్స్. అంటే మనకి లావణి, ఈ మన గుజరాతీ దాండియా అంతా ఇలాగా, ఇది వచ్చి ఆ January 14th పొంగల్ అని ఆ రోజు చేస్తారు. నీ వెనకాల ఉంది కదా దేవుడు, ప్రతి విలేజ్ లో ఇలా అయ్యనార్ స్వామి ఉంటారు. బట్ బాయ్స్ కమ్ ఆన్ ది స్టేజ్. మళ్ళీ ఈ టీం వచ్చి మాస్టర్ కంపోజ్ చేశారు. ఆ కంపోజ్ చేసిన దానికంటే బెటర్ గా వీళ్ళు పర్ఫార్మ్ చేశారు. చింపి 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 చింపేశారు. శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? బాయ్స్ కిలిచిటింగా. సుబ్బయ్య ధూల్ కలిపిటింగా. చాలా బాగా చేశారు. ఫెస్టివల్ చూసినట్టుంది. కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. తరుణ్ మాస్టర్ గారు ఫస్ట్ సుబ్బయ్య వచ్చినప్పుడు అన్నారు, నాకు విజయ్ చేస్తున్నట్టుంది నీ డాన్స్ అని. చాలా బాగుంది. గుడ్ కోరియోగ్రఫీ. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్. అండ్ సదా, హౌ డు యు లైక్ ఇట్? సూపర్ గా అనిపించింది. బాయ్స్ ఇంత తప్పు కూడా లేదు తెలుసా, అంత మంచి కోఆర్డినేషన్, చూడ్డానికి ఎంత బాగుంది. సుబ్బు మ్యామ్ ఇటరా. 100 కోట్ల కనులురా, ఆటు బ్యాంక్ లో ఖాతా తెరిచి నువ్వు జమ చేసేరో. బిలియనీరే నీకు టార్గెట్, యూజ్ చేయరా నువ్వు షార్ట్ కట్. కోట్లు కొట్టే రూటు పట్టు, లైఫ్ స్టైల్ మారేరో. అట్టుడెత్తు 2 ఎత్తులో కాదా, మిడిల్ లో రిస్కే చేయరాదా. చెప్పింది వింటే బుర్రే నిగుంటే సెటిల్ అయిపోతావురా. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. రవి, ఇంకొక అద్దరిపోయే డాన్స్. రవి స్టేజ్ ని దుమ్ము దులిపేశారు. హూ ఆర్ యు సెండింగ్? ఇక్కడ పండగ చేసుకుంటారు, పండగ చూపెట్టబోతున్నారు. చిన్న చిన్న పిల్లలతో పాటు వచ్చేస్తున్నాడు మా తరుణ్. ప్లీజ్ వెల్కమ్ తరుణ్ ఫ్రమ్ రవిస్ టీమ్. భూమిలోన ఎప్పుడంట నీ పుటక, నా బుద్ధిలోన నువ్వు చిచ్చు పెట్టాక. ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా, ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా. ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా, ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా. ఈ చిన్న అగ్గి పుల్ల భగ్గుమంటే ఇంకా ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వగా. ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగనే. ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసును ఇవ్వవే మగనాల. అంతని తీరానని ఉన్నా హత్తుకు పోవే దరి చేరి. అగ్గి పండును అని తెలిసి అడుగుతూ ఉన్నా ఉడుమురుచి. ఒంటికి మనసుకు ఆమడ దూరం కలిపే గంట తెలియదుగా. మనసే చెప్పే మంచి సలహా మాయ శరీరం వినదు కదా. తమనే తొలిచే నా పరువము బరువు కదా. చిలిపి చిలకే మరి నవ్వని కులికే కదా. ఈ మన్మథ తాపం తీరునా, ఈ పూనకాల కోడి పెట్ట తీర్చునా. ఈ మాయదారి పిచ్చి తెచ్చి మన్నించెనా. చంద్రుడు సూర్యుడు చుట్టి ఒక చోట చేరిపోయే. సత్యము సత్యము నేడు చీకటింటి నీడలే. ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగనే. ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసును ఇవ్వవే మగనా.
దరిచేయి అగ్గి పట్టు నువ్వని తెలిసి అడుగుతున్నా ఇది కొత్త కాదు పాతబడ్డ జగతికి తను కాచుకోదు కళ్ళు లేని కట్టడిది మనం చట్టమంటూ గీసుకున్న గిరి ఇది దాని మొక్కలెన్నో లెక్క పెట్టి చూడు మరి మబ్బులు విడిచిన సూర్యుని చూసి మొక్కలు వెచ్చును తామర దూరం భారం చూడనిదొకటే నీకు పుట్టిన ప్రేమరా పామ ఫేరా అన్న తేడా తెలియదులే పాపే అయినా ఇక వెనకడుగుండదులే చితి మంటలు రేగిన వేళలో నా కన్నుల చల్లని నీరు పేనే బట్టి కలిసిన మదిలో నీవే చంద్రుడు సూర్యుడు చుట్టి ఒక చోట చేరిపోయే సత్యము సత్యము నేను చీకటి నీడలే ఉసురే పోయనే కదిలే కదవులు చూడగలే ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసును ఇవ్వమే మగనాల అందరి తీరాలని ఉన్నా హద్దుకు పోవే దరిచేయి అగ్గి పట్టు నువ్వని తెలిసి అడుగుతున్నా గురించి How do you like it, Shaker Master? క్యాట్ అండ్ బాయ్స్ రండి. బాయ్స్ మీరు ఎవరు మిస్టేక్ చేశారు? ఆ? ఎవరు చేయలేదా? ఎవరు చేయలేదా? నేను మాట్లాడను. నిజంగా చాలా బాగుంది క్యాట్. సాంగ్ లో మనకి ఏదైనా 1-2 బిట్స్ బాగుంటాయి, లేదా 4-5 బిట్స్ బాగుంటాయి. ఈ సాంగ్ లో వాళ్ళు చేసి ఈచ్ బిట్ హైలైట్. చాలా కొత్తగా చేశారు, ఎస్పెషల్లీ అది డ్రాగన్ లాగా పట్టుకొని చేశారు కదా. చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. కాస్ట్యూమ్స్ సూపర్, మేకప్ సూపర్, క్యాట్ కొరియోగ్రఫీ సూపర్, తరుణ్ డాన్స్ సూపర్, గుడ్ షో, చాలా బాగుంది. అయితే తరుణ్ ఎంజాయ్. Thank you so much, Shaker Master. Tarun Master, మీకు ఎలా నచ్చింది? ఒకే ఒక మాటలో చెప్తాను, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండింది. క్యాట్ నీ ముందు ఒక చిన్న పాప ఉంది కదా, ఇక్కడ పంపించు. నేను తరుణ్ ని చూస్తున్నాను, మిగతా డాన్సర్స్ అందరూ అలాగే తెలుస్తున్నారు, కానీ ఆ అమ్మాయి వచ్చి ఆ ఫుల్ జోష్ తో ఎక్స్ప్రెషన్ తో సూపర్ గా చేసింది. తరుణ్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మాస్టర్. గాడ్ బ్లెస్ యూ. నిహారిక ఆ అమ్మాయి మా చెర్రీకి కూడా నచ్చిందంట. చెర్రీ ఎవరు నచ్చిరా? అమ్మాయి నచ్చింది. ఎందుకు? ఎనర్జీ బాగుందని. అంటే ఫైనల్ గా తెలుసుకున్నావు నీలో ఎనర్జీ లేదని? ఉంది. నీలో ఉందా?
చెరి అమ్మాయికి వచ్చి షేక్ అండి. Okay, so Sada, how do you like Tarun's performance? మూవ్మెంట్స్, ఆ డ్రెస్ వల్ల ఆ డీటెయిలింగ్ ఉంది కదా, కాళ్ళకి మాస్క్ కి ఫర్ది వేసేది అని, ఆ డీటెయిలింగ్ వల్ల మూవ్మెంట్స్ చాలా అందంగా కనిపించినాయి. వాళ్ళు ఫార్మేషన్స్ చేస్తున్నప్పుడు అది నిజంగా ఒక మ్యాజిక్ లాగే క్రియేట్ అయింది. క్యాట్, మీరు ఇది కాస్ట్యూమ్ గురించి ఫస్ట్ ఆలోచించారా లేదంటే మూవ్మెంట్స్ పెట్టిన తర్వాత కొరియోగ్రఫీ చేయనాక కాస్ట్యూమ్ వేసింది. బాగా సెట్ అయింది, సూపర్ గా అనిపించింది. తరుణ్ ఏంటి, నువ్వే అడుగు. వెయ్య వెయ్య వెయ్యి వెయ్యి బోలో ఐఎమ్ ఇన్ లవ్, బోలో ఐఎమ్ ఇన్ లవ్, మన ఫోటోలు వేద్దాం పెట్టాలలో. Ravi, how did you like? సూపర్ పర్ఫార్మెన్స్, సూపర్. అంటే తరుణ్ డాన్స్ గురించి, తరుణ్ స్టైల్ గురించి ఏం చెప్పలేం, బికాస్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ దట్ ఈస్ వై ఈస్ ది రూలర్ ఆఫ్ డీజే. అండ్ ఇవాళ చిన్న అకేషన్, ఇవాళ చిన్న 5 minutes లో అయిపోతుంది. ఇట్స్ సెలబ్రేషన్. సో కెన్ ఐ ఇన్వైట్ ప్లీజ్ ప్లీజ్. So Ravi, ఏమిటిది? సో ఇవాళ ఏంటంటే ఒకేషన్ January 21st అండ్ ఇట్స్ మా రూలర్స్ బర్త్డే టుడే. సో విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్. చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. కెన్ ఐ హావ్ ద కేక్? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ తరుణ్, హ్యాపీ బర్త్డే. So judges, we'll see the votes for the third round. Ravi, please come in. Lasya, please get Subbu. Lasya, నువ్వు థర్డ్ రౌండ్ కూడా ఓడిపోతే నీకు ఇప్పుడు ఎలిమినేషన్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఓట్. కానీ కొంచెం హోప్ ఉంది సుబాన్ బాగా చేశాడని, బట్ చూద్దాం. సో జడ్జెస్, థర్డ్ రౌండ్ లో ఓట్స్. శేఖర్ మాస్టర్, మీ ఓట్. సుబ్బయ్య బాగా చేశాడు, తరుణ్ బాగా చేశాడు, కానీ నాకు అంటే కొత్తగా ఇది అనిపించింది. సారీ సుబ్బు. తరుణ్. Sada, your vote, Tarun or Subbu? My vote goes to the birthday boy. Tarun Master, your vote. సుబాన్ పర్ఫార్మెన్స్ వచ్చి చాలా ఫుల్ జోష్ గా ఉండింది, కానీ తరుణ్ వచ్చి ఎక్స్ట్రాడినరీగా ఉంది. కోరియోగ్రఫీ, కంపోజిషన్, కాస్ట్యూమ్స్, మేకప్, ఓవరాల్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ ప్యాకేజ్. సో మై వుడ్ గోస్ టు తరుణ్. Okay, so last year first, second and third round ఓడిపోయింది కాబట్టి లాస్ట్ ఇయర్ నీకు ఇవాళ ఎలిమినేషన్ ఉంటుంది. నీ 4 contestants ఇప్పుడు 3 అయిపోతారు. లాస్య, నిహారిక, రవి ఈ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ లేదు, కానీ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి క్వార్టర్ ఫైనల్స్ ది లాస్ట్ ఎపిసోడ్ ఉంటుంది. అప్పుడు ఒక్కొక్క మెంబర్ మీరు ఎలిమినేట్ చేయాల్సింది వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో. నెక్స్ట్ 3 rounds నువ్వు గెలిచినా, 3 rounds ఇతను గెలిచినా, ఏది గెలిచినా ఎలిమినేషన్ మాత్రం కంపల్సరీ నీ టీం నుంచి ఒకరు, రవి టీం నుంచి ఒకరు ఉంది. సో రవి, నువ్వు ఇద్దరిని డేంజర్ జోన్ లో పంపాలి. సో నువ్వు ఒక పర్సన్ పేరు చెప్పు. హూ ఆర్ యు సెండింగ్ ద ఫస్ట్? నేను ఈ ఎపిసోడ్ లో 3 రౌండ్లు గెలిచాను. ఫస్ట్ లెట్ హర్ డు ఇట్. ఫైన్. లాస్య, నువ్వు ఎవరిని ఫస్ట్ డేంజర్ జోన్ లో పంపిస్తున్నావు ఫ్రమ్ యువర్ టీమ్? ఓవరాల్ గా అంటే క్వార్టర్ ఫైనల్స్ లోనే కాదు, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు, సో జడ్జెస్ దగ్గర నుంచి ఓట్స్ కానీ, సో అవన్నీ చూసుకున్నట్టయితే ఎవరి పర్ఫార్మెన్స్ అయితే కొంచెం తగ్గిందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సారీ సుబ్బు. రవి, నీ
టీమ్ లోంచి ఫస్ట్ డేంజర్ జోన్ లోకి ఎవరిని పంపిస్తున్నావు? కంటెస్టెంట్ ని డేంజర్ జోన్ లో పెట్టట్లేదు, కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ ని డేంజర్ జోన్ లో పెడుతున్నాను. సో ఐ వాంట్ మై కొరియోగ్రాఫర్ టు డూ వెల్ అండ్ కొంచెం అంటే ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేసి నా కంటెస్టెంట్ నాదర్నే ఉంటాడు, బట్ ఐ వాంట్ కొరియోగ్రాఫర్ సైడ్ నుంచి కొంచెం ఇన్వాల్వ్మెంట్. సో ఇట్స్ అభిజిత్. సో రవి, నువ్వు సెకండ్, నీ టీమ్ లోంచి ఎవరిని డేంజర్ జోన్ లోకి తీసుకెళ్తున్నావు? ఇది ఎలిమినేషన్ కాదు, డేంజర్ జోన్ లో వెళ్ళేసి జడ్జెస్ కి హాయ్ చెప్పేసి మళ్ళీ రావడమే. అందుకే రోహన్ దా. లాస్యా, నీ టీమ్ నుంచి నెక్స్ట్ ఎవరు? ముగ్గురులో కొంచెం తక్కువ, అంటే ముగ్గురు ఈక్వల్ గానే ఉన్నారు. రవితేజ. అండ్ రవి, నువ్వు నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్ లో వీళ్ళిద్దరి నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలి, డిపెండింగ్ ఆన్ దే పర్ఫార్మెన్స్. అండ్ లాస్ట్ నువ్వు కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఫుల్ మంచిగా ప్రాక్టీస్ చేసి డాన్స్ చేయాలి, ఓకేనా? నలుగురు చెప్తున్నా. రోహన్ సూపర్. సో ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ ప్లేసెస్. కానీ ద లాస్ట్ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో రవి టీమ్ నుంచి ఒక కంటెస్టెంట్ అండ్ లాస్ట్ ఇయర్ టీమ్ నుంచి ఒక కంటెస్టెంట్ తప్పకుండా ఎలిమినేట్ అయ్యి దే విల్ గో హోమ్. సో అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ వాచింగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. జయజమ్మా మాయమ్మా, జయజమ్మా ఓయమ్మా, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. అమ్మాలే బొమ్మాలే స్నానం చెయ్యలేదే. నువ్వు నన్నేం చేయలేవురా. అమ్మో మ్యామ్ ఐ లవ్ యూ. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగం కండ కండగం కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక. చాలా హ్యాపీ మాస్టర్, అంటే లైవ్ లో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చూస్తున్నందుకు. కలలుగని కాలాలు కరిగిపోవు సమయాలు చిరిగిపోని ముగ్గే వేయునా చూపురాయు లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా. ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఎవ్రీ సింగిల్ టైం అద్దరిపోతున్నాయి. ఫెంటాస్టిక్. కమ్ము కొన్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా, కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చూరేపే కాళేవమ్మా. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. జయజమ్మా మాయమ్మా, జయజమ్మా ఓయమ్మా, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. గాడ్ సూపర్ గా ఉండింది. ఎర్రాన్ని కుర్రదాన్ని గోపాల చుట్రు మంది నీ చూపు నాకేలో కోడి కోసం వచ్చావ గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల. చాలా బాగా చేశారు. ఈ ఊరి పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే,